ఆఖరి సవారీ. రాత్రి 11 గంటలు. కారు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతోంది. అకస్మాత్తుగా వెనుక సీటు నుండి ఒక చల్లని గాలి వీచింది. ఏరా రవి, ఏసీ ఎందుకంత పెంచావ్? చలికి చచ్చిపోయేలా ఉన్నాను. నేను ఏసీ ఆపేశానురా. అద్దాలు కూడా మూసే ఉన్నాయి. గాలి ఎక్కడి నుండి వస్తోంది? రవి రియర్ వ్యూ మిర్రర్లో వెనుక సీటు వైపు చూశాడు. అక్కడ ఎవరూ లేరు, కాని ఎవరో చూస్తున్నట్టే అనిపించింది. అంతలో, చలిగా ఉందా బాబూ? నా సాలువా కప్పుకుంటారా? రవి, సుధాకర్ ఇద్దరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి చూశారు. వెనుక సీటులో తెల్లచీర కట్టుకున్న ఒక దెయ్యం కూర్చుని ఉంది. ఆమె ముఖం కనిపించడం లేదు. ఆమె నెమ్మదిగా తల పైకెత్తింది. ఆమె కళ్ళు నిప్పుల్లా మెరుస్తున్నాయి. ముఖమంతా రక్తం. నేను ఎప్పుడూ ఇక్కడే ఉంటాను బాబూ. ఈ దారిలో వెళ్లే ప్రతి ఒక్కరితోనూ వస్తాను. ఆమె భయంకరమైన నవ్వుతో కారు మొత్తం దద్దరిల్లింది. రవి భయంతో స్టీరింగ్ మీద పట్టు కోల్పోయాడు. కారు అదుపు తప్పి పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. కారు అద్దాలు పగిలిపోయాయి. అంతా చీకటి. నిర్మానుష్యమైన రోడ్డుపై ఒక కారు వెళ్తోంది. రవి డ్రైవింగ్ చేస్తుండగా సుధాకర్ ఫోన్లో మాట్లాడుతున్నాడు. అదేరా నేను చెప్పేది. ఆ భూపతిగాడికి విషయం తెలియకముందే మనం ఆ భూమిని కొట్టేయాలి. రేపు ఉదయానికల్లా అడ్వాన్స్ ఇచ్చేస్తే పని అయిపోతుంది. కాని మనం కొనబోయేది రైతు పుల్లయ్య దగ్గర కదరా. మధ్యలో ఈ భూపతి ఎందుకు? అరే వెర్రి పుష్పం, ఆ ఊళ్ళో ఏది జరగాలన్నా ఆ భూపతిగాడి కనుసన్నల్లోనే జరుగుతుంది. పుల్లయ్య భూమి ఊరి చివర హైవే పక్కన ఉంది. దానికి రేటు ఎక్కువ వస్తుందని భూపతిగాడి కన్నుపడింది. అందుకే పుల్లయ్యను బెదిరించి తక్కువ రేటుకి కొట్టేయాలని చూస్తున్నాడు. అది అన్యాయం కదరా. మన ఒక రైతు కడుపు కొట్టడం అవసరమా? ఓహో, సత్య హరిశ్చంద్రుడి తమ్ముడిలా మాట్లాడకు. ఇది వ్యాపారం. ఇక్కడ లాభమే ముఖ్యం. మనం వాడికంటే ఎక్కువ రేటు ఇస్తున్నాం. పుల్లయ్య సంతోషంగా అమ్ముతాడు. మధ్యలో నీ నీతి పాఠాలు ఆపు. రవికి సుధాకర్ మాటలు నచ్చలేదు. కాని స్నేహితుడు కావడంతో మౌనంగా ఉండిపోయాడు. ఇంకెంత దూరంరా? ఇంకో గంట ప్రయాణం. ఆ రామాపురం బోర్డు కనపడగానే మనం దగ్గరికొచ్చేసినట్టే. ఏంటి నీరసంగా ఉన్నావ్? ఒక టీ తాగుదామా? సరే, ముందు ఏదైనా దాబా కనపడితే ఆపు. కొంత దూరంలో ఒక చిన్న టీ కొట్టు వెలుగుతూ కనిపించింది. కారు దాని ముందు ఆగింది. టీ కొట్టు చాలా పాతదిగా ఉంది. లోపల ఒక ముసలాయన టీ కలుపుతున్నాడు. రవి, సుధాకర్ బల్లపై కూర్చున్నారు. ఏం బాబూ, ఈ రాత్రిపూట ఎక్కడికి ప్రయాణం? రామాపురం వెళ్తున్నాం తాత. ఒక ముఖ్యమైన పనిమీద. రామాపురానికా? ఈ దారిలోనా? ఇప్పుడు టైం చూశారా? అవును, తాతా 10 కావస్తోంది. ఎందుకలా అడుగుతున్నారు? ఈ దారి మంచిది కాదు బాబూ. చీకటి పడ్డాక ఈ రోడ్డు మీద ప్రయాణం చెయ్యొద్దని మా ఊరి వాళ్లందరికీ తెలుసు. ఏం తాత, దొంగల భయమా? మా దగ్గర ఏమీ లేవులే. దొంగల కంటే భయంకరమైనది ఉంది బాబూ. ఈ రోడ్డు మీద ఒక ఆత్మ తిరుగుతుంది. ఆత్మ? మీరు ఇంకా ఇలాంటివి నమ్ముతారా తాతా? నమ్మకం కాదు బాబూ, కళ్ళారా చూసినవాళ్లున్నారు. సరిగ్గా ఇక్కడి నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఒక మర్రి చెట్టు ఉంది. దాని కింద ఒక ఆడమనిషి లిఫ్ట్ అడుగుతుంది. తెల్లచీర కట్టుకుని ఉంటుంది. ఎవరైనా కారు ఆపితే వాళ్ల పని అంతే. హహహ, భలే కథలు చెప్తున్నావు తాత. తెల్ల చీర దెయ్యం ఎన్నో సినిమాల్లో చూశాంలే. అయినా ఈ రోజుల్లో కూడా దెయ్యాలు భూతాలు అని నమ్మేవాళ్లున్నారా? నవ్వకండి బాబూ, అది సామాన్యమైన దెయ్యం కాదు. పగతో రగిలిపోతున్న ఆత్మ. దాని కంటపడ్డవాడు ప్రాణాలతో తిరిగిరాలేదు. పోయిన నెలలో కూడా ఎవరో పట్నం నుండి వచ్చిన 2 కుర్రాళ్ళు కనిపించకుండా పోయారు. నిజంగానా తాతా?
నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది బాబూ? నా మాట విని తెల్లవారే వరకు ఇక్కడే ఉండి ఉదయాన్నే వెళ్ళండి. చాల్లే తాతా, నీ సోది. మాకు అర్జెంటు పని ఉంది. 2 టీలు ఇవ్వు. డబ్బులు తీసుకో, మేము వెళ్తాం. పదరా రవి. సుబ్బయ్య ఏదో చెప్పబోయాడు కాని సుధాకర్ వినలేదు. ఇద్దరూ టీ తాగి కారులో బయల్దేరారు. సుబ్బయ్య వాళ్లు వెళ్తున్న వైపు ఆందోళనగా చూస్తూ ఉండిపోయాడు. వినలేదు. ఆ ఆత్మ మిమ్మల్ని అంత తేలిగ్గా వదలదు. కారు మళ్లీ రోడ్డు మీదకి వచ్చింది. సుధాకర్ సుబ్బయ్య చెప్పిన మాటలను ఎగతాళి చేస్తున్నాడు. చూశావరా ఆ ముసలోడిని? తెల్ల చీర దెయ్యమట. ఎవరో లిఫ్ట్ అడిగే ఆడదానిని చూసి భయపడి కథలు అల్లేసి ఉంటాడు. నాకు ఎందుకో కొంచెం భయంగా ఉందిరా. ఆయన చాలా సీరియస్గా చెప్పాడు. నీది ఎప్పుడూ ఇంతే. అనవసరంగా భయపడతావు. చూడు, అక్కడ ఎవరో నిలబడి ఉన్నారు. రవి చూశాడు. రోడ్డు పక్కన ఒక పెద్ద మర్రి చెట్టు కింద తెల్ల చీరలో ఒక స్త్రీ నిలబడి ఉంది. ఆమె చేయి ఊపి లిఫ్ట్ అడుగుతోంది. అరే, సుబ్బయ్య తాత చెప్పింది నిజమేరా? అదే మర్రి చెట్టు. ఆమె ఓరి నీ అమాయకత్వమా! ఎవరో పాపం ఆడమనిషి సాయం అడుగుతుంటే దెయ్యమంటావేంటిరా? బహుశా బస్సు మిస్ అయి ఉంటుంది. కారు ఆపు. వద్దురా, నాకు ఎందుకో మంచిదిగా అనిపించడం లేదు. మనం వెళ్ళిపోదాం. ఏయ్ ఆపు. అందమైన అమ్మాయి కనిపిస్తే వదిలేయడమేనా? చూడు ఎంత బాగుందో. బహుశా వేరే పనిమీద నిలబడిందేమో. ఈ రాత్రికి మనకు మంచి టైంపాస్ దొరుకుతుంది. ఛీ, నీచంగా మాట్లాడకు. నీకు బుద్ధి ఉందా? సుధాకర్ వినకుండా కారును ఆ అమ్మాయి దగ్గర ఆపాడు. అద్దం కిందకి దించాడు. ఏంటి మేడం, ఈ టైంలో ఒంటరిగా? ఎక్కడికి వెళ్ళాలి? డ్రాప్ చేస్తాం, రండి. ఆమె ముఖం చీకటిలో సరిగ్గా కనిపించడం లేదు. ఆమె నెమ్మదిగా కారు దగ్గరికి వచ్చింది. రామాపురం వెళ్ళాలి బాబూ. బస్సు పోయింది. దయచేసి కొంచెం డ్రాప్ చేస్తారా? ఓ తప్పకుండా. వెనుక డోర్ తీసుకోండి. సుధాకర్ వద్దురా, ప్లీజ్ రా. రవి ఎంత చెప్పినా సుధాకర్ వినలేదు. ఆమె వెనుక డోర్ తీసుకుని కూర్చుంది. కారు కదిలింది. కారు మౌనంగా ముందుకు వెళ్తోంది. కారు లోపల వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారిపోయింది. రవి అద్దంలోంచి వెనక్కి చూశాడు. ఆమె తలదించుకుని కూర్చుంది. మీ పేరేంటండి? ఈ టైంలో ఒంటరిగా బయటకు వచ్చారేంటి? నా పేరు లలిత. మావారు ఎదురు చూస్తుంటారు, అందుకే వెళుతున్నాను. ఓహో, పెళ్ళైందా? మీవారు ఏం చేస్తుంటారు? ఆయన చనిపోయారు. సుధాకర్ ముఖం వాడిపోయింది. రవికి మరింత ఆందోళనగా అనిపించింది. ఓ సారీ, నాకు తెలియదు. మరి రామాపురంలో మీకేం పని? కొందర్ని కలుసుకోవాలి. వాళ్లకి నేను ఒక బహుమతి ఇవ్వాలి. బహుమతా? ఏంటది? వాళ్లు ఎప్పటికీ మర్చిపోలేని బహుమతి. నాలాంటి వాళ్ల జీవితాలతో ఆడుకుంటే ఎలాంటి బహుమతి వస్తుందో చూపించాలి. ఆమె మాటల్లోని కఠినత్వం రవిని, సుధాకర్ను కలవరపరిచింది. మీరు మాట్లాడేది వింతగా ఉందే. మీది ఏ ఊరు? నేను ఈ ఊరిదాన్నే, కాని కొందరు నన్ను ఊరు కానిదాన్ని చేశారు. నా సర్వస్వాన్ని దోచుకున్నారు. వాళ్లలో ముఖ్యమైనవాడు మీ నాన్నగారు సుందరంగారు. సుధాకర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. రవి ఆశ్చర్యంగా సుధాకర్ వైపు చూశాడు. ఏంటి? మా నాన్న పేరు నీకెలా తెలుసు? నువ్వెవరు? తెలుస్తుందిలే, అన్నీ తెలుస్తాయి. మీ నాన్న చేసిన పాపాలకు
నువ్వు కూడా బాధ్యుడివే కదా. ఆస్తి పంచుకున్నప్పుడు పాపాలు కూడా పంచుకోవాలి కదా. ఏయ్ సుధాకర్, ఈమె ఎవరు నీకు ముందే తెలుసా? నాకు తెలీదురా. ఎవరో కావాలనే నాటకం ఆడుతున్నారు. ఏయ్, నువ్వు కారు దిగు ఇప్పుడే. దింపడానికే కదా ఎక్కించుకున్నావు. కాని నేను కాదు, నువ్వే దిగాలి. నీ గమ్యం వచ్చేసింది. ఆమె నవ్వుతో పాటు ఆమె రూపం నెమ్మదిగా మారడం మొదలైంది. ఆమె కళ్ళు ఎర్రగా మారాయి, గోర్లు పెరిగాయి. లలిత భయంకర రూపాన్ని చూసి సుధాకర్ గట్టిగా అరిచాడు. రవి భయంతో వణికిపోతున్నాడు. దెయ్యం, దెయ్యం! రవి కారు ఆపరా, దూకేద్దాం. కంట్రోల్ అవడం లేదురా, బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. 10 ఏళ్ల క్రితం ఇదే రోజు ఇదే రోడ్డు మీద మీ నాన్న ఆ భూపతి కలిసి నన్ను, నా బిడ్డను చంపి పక్కనే ఉన్న బావిలో పడేశారు. ఎందుకు? నాకున్న 2 ఎకరాల భూమి కోసం. ఇప్పుడు అదే భూమి కొనడానికి వస్తున్నావా? లేదు, లేదు, నాకు సంబంధం లేదు. నన్ను వదిలేయ్. ఎలా వదిలేస్తాను? మీ నాన్న చేసిన పాపం నువ్వు అనుభవించాలి. నీకోసమే ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్నాను. నీ చావు నా కళ్లతో చూడాలి. లలిత తన పొడవాటి చేతిని సుధాకర్ మెడవైపు చాచింది. సుధాకర్ ప్రాణభయంతో రవి స్టీరింగ్ను పట్టుకుని పక్కకు తిప్పాడు. కారు అదుపు తప్పి పెద్ద శబ్దంతో రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. అమ్మా! రవి తల స్టీరింగ్కు బలంగా తగిలి స్పృహ కోల్పోయాడు. కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. లలిత భయంకరమైన నవ్వుతో గాలిలో కలిసిపోయింది. సుధాకర్ కారులో లేడు. రవికి మెలకువ వచ్చేసరికి తను ఒక పాత మంచం మీద ఉన్నాడు. చుట్టూ కొంతమంది గ్రామస్తులు సుబ్బయ్య ఉన్నారు. మెలకు వచ్చింది బాబుకి. దేవుడా, నువ్వే కాపాడావు. నేనెక్కడున్నాను? సుధాకర్, నా ఫ్రెండ్ ఎక్కడా? కంగారు పడకు బాబు. మీ కారు చెట్టుకు గుద్దుకుందని చూసిన వాళ్లు చెప్తే మేమే వచ్చి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాం. నీకేం కాలేదు, చిన్న దెబ్బలే. సుధాకర్ ఏడి? వాడు నాతోనే ఉన్నాడు. కారులో ఒక ఆడమనిషి. శాంతించు బాబు, నువ్వు ప్రమాదం షాక్లో ఉన్నావ్. కారులో నువ్వు తప్ప ఇంకెవరూ లేరు. లేదు తాత, మీరు చెప్పినట్టే ఒక ఆడమనిషి లిఫ్ట్ అడిగింది. ఆమె దెయ్యం. సుధాకర్ని ఆమె ఏదో చేసింది. దెయ్యమా? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు బాబు. యాక్సిడెంట్ అయిన భ్రమలో ఉన్నావ్. మీ స్నేహితుడి కోసం వెతికాం. కాని ఏంటి? ఏమైంది వాడికి? వాడి శవం కారుకు కొంచెం దూరంలో పొలాల్లో దొరికింది బాబు. ఏంటి, చనిపోయాడా? ఎలా? పోలీసులు వచ్చి చూశారు. ఏదో క్రూర మృగం దాడి చేసి చంపేసినట్టు ఉందని అన్నారు. శరీరం మీద గోర్లతో రక్కిన గాయాలున్నాయి. క్రూర మృగం కాదు తాత, అది ఆ దెయ్యమే. లలిత, ఆమె చంపేసింది. చుట్టూ కొంతమంది గ్రామస్తులు సుబ్బయ్య ఉన్నారు. అందరూ అతన్ని జాలిగా చూశారు. స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేక రవి అలా మాట్లాడుతున్నాడని అనుకున్నారు.